ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి రీలాంచ్ పనులు కానున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 2:55 గన్నవరం ఎయిర్పోర్టుకు ప్రధాని చేరుకుంటారు. ఈ సందర్భంగా మంత్రులతో పాటు కూటమి నేతలు ఆయనకు ఘన స్వాగతం పలకనున్నారు. ఆ తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సభా ప్రాంగణానికి ప్రధాని చేరుకుంటారు. అక్కడ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధానిని సాదరంగా ఆహ్వానిస్తారు. అక్కడి నుంచి కార్లో ర్యాలీగా ప్రజలకు అభివాదం చేస్తూ సభా వేదిక వద్దకు ప్రధాని మోదీ చేరుకుని అమరావతి పునర్నిర్మాణానికి సూచికగా పైలాన్ను ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ వేదిక నుంచి అమరావతికి సంబంధించి 49,000 కోట్ల విలువైన పనులను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. రాజధాని పనులతో పాటు 8,000 కోట్ల విలువైన జాతీయ రహదారి, రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. నాగాయలంకలో ఏర్పాటు చేయనున్న మిసైల్ టెస్ట్ రేంజ్ ను వర్చువల్ గా ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఇప్పటికే సభా ప్రాంగణాన్ని ఎస్పీజీ తమ ఆధీనంలోకి తీసుకుంది. ప్రధాని వేదికకు ఇరువైపులా 2 వేదికలు ఏర్పాటు చేయాలని ముందుగా భావించినప్పటికీ భద్రతా కారణాల రీత్యా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ప్రధాన వేదికపై కేవలం 14 మందిని మాత్రమే అనుమతించారు. ప్రధాని మోదీతో పాటు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ తో పాటు కేంద్ర మంత్రులను మాత్రమే ప్రధాన వేదిక మీదకి అనుమతించారు. ఇక అలాగే అమరావతి బహిరంగ సభకు రావాలంటూ ప్రత్యేకంగా 5,000 మంది పారిశ్రామికవేత్తలకు కూటమి ప్రభుత్వం ఆహ్వానాలను పంపింది. రాజధాని ప్రాంత వాసులకు ఇంటింటికి వెళ్లి కుటుంబ సమేతంగా తరలి రావాలని అధికారులు కోరారు. ఇందులో భాగంగా వైసీపీ అధినేత జగన్ ను సైతం ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ఆహ్వానించింది. జగన్ పిఎస్ కు అధికారులు ఆహ్వాన పత్రికను అందజేశారు. ప్రధాని సభకు అందరూ హాజరు కావాల్సిందిగా సచివాలయ ఉద్యోగులకు సాధారణ పరిపాలనా శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రధాని పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అధికారులు డ్రోన్లు, అస్త్రం యాప్తో పోలీస్ శాఖ నిరంతరం పర్యవేక్షించనుంది. మరోవైపు విజయవాడ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. భారీ వాహనాలు నగరంలోకి రాకుండా మళ్లింపు చేపట్టారు. ముఖ్యమైన నేతలు సభా ప్రాంగణానికి చేరుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమరావతి పనుల పునర్నిర్మాణ ప్రారంభోత్సవ సభకు దాదాపు 5 లక్షల మందికి పైగా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో అధికారులు భద్రత, భోజనం, పార్కింగ్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 8,000 బస్సులు, 5,000కు పైగా కార్లలో దాదాపు 5 లక్షల మందికి పైగా ప్రజలు బహిరంగ సభకు తరలి రానున్న నేపథ్యంలో ప్రత్యేక వైద్య బృందాలను సైతం అందుబాటులో ఉంచారు. 50 వైద్య బృందాలు, అత్యాధునిక అంబులెన్సులు, 3 తాత్కాలిక ఆసుపత్రులను ఏర్పాటు చేశారు.